దాగుడుమూతలు. ఒకానొకప్పటి సంగతి. పిల్లలు దేవునితో దాగుడుమూతలాడుతున్నారు. దేవుడు ప్రతిసారి వాళ్లను కనుక్కున్నప్పుడు పిల్లలు పకపకా నవ్వుతూ, కనులు తెరిచావా లేక చాటుగా చూసావా అని అడిగేవారు. వారు రాళ్ళు, చెట్లు, పొదల వెనుక కదలక మెదలక దాక్కునేవారు. కాని దేవుడు వారిని వెంటనే కనుక్కునేవాడు. చూశారా, కనుక్కున్నాను అని ప్రేమ మరియు కాంతితో నిండిన స్వరం వినిపించింది. పిల్లలు ఆనందంతో అరిచారు. సంతోషం అంతటా వెల్లివిరిసింది. తరువాత ఒకరోజు ఒక పిల్లవాడు, ఇది సరికాదు, మమ్మల్ని వెంటనే పట్టుకుంటున్నారు, ఆట ఏమో వెంటనే ముగిసిపోతుంది అని అన్నాడు. పిల్లలందరూ అవును అవును అని అన్నారు. ఇప్పుడు దాగుడుమూతలాట ఎలా ఆడుదామంటే, మీరు దాక్కోండి, మేము కనుక్కుంటాము అని అన్నారు. దేవుడు నెమ్మదిగా ఇలా పలుకడం వారు విన్నారు. సరే, నేను సులభంగా ఒక ప్రదేశంలో దాక్కుంటాను. అయితే మీకు ఒక ఇబ్బంది ఎదురవుతుంది. నేను దాక్కున్న చోటును మీరు కనుక్కోలేరు. వారు కనులు మూసుకుని వేళ్ల సందుల గుండా చూడకుండా ఉండడానికి ప్రయత్నించారు. అంకెలు లెక్కబెట్టారు. మీరు నిశ్శబ్దంగా ఉంటే మేము వస్తాము, ఇదిగో మేము వచ్చేశాము అని అన్నారు. పిల్లలు నలుదిక్కులా చుట్టూ వెతికారు. వారు పైన వెతికారు, కింద వెతికారు. వెతకడానికి ఇంక ఎక్కడ చూడాలో వారికి తెలియలేదు. పెద్ద పర్వతం మీదకి ఎక్కి ఆకాశం వైపు చూశారు. ఇంత విశాలమైన ఎత్తైన ఆకాశంలో ప్రభువు దాక్కున్నాడా? అడవి అంతా జల్లెడబట్టి చెట్లన్నిటినీ వెతికారు. ఆ గలగల ధ్వని దేవుడా? దేవుడు ఏమైనా ఆకులలో దాక్కున్నాడా? వారు ఒకరికొకరు చేతులు పట్టుకుని ధైర్యాన్ని కూడగట్టుకుని ఒకసారి భూగర్భంలోకి వెళ్లారు. లాంతరు వెలుతురులో ఒక అంతంలేని అంధకారపు గుహను చూశారు. గాలివాటంగా పడవలో ప్రయాణిస్తూ ఆవలి తీరంలో దేవుడు కనిపిస్తాడేమోనని ఆశతో దూర తీరాల వైపు తమ అదృష్టాన్ని వెతుక్కుంటూ బయల్దేరారు. ఇప్పుడు ఆధారాల కొరకు వెతుకుతూ పెద్ద ఎడారిని దాటారు. అంతా ఇసుకే కనిపించింది. బూట్లకు చిల్లులు పడ్డాయి. ప్రభువును వెతికే మార్గం సుదీర్ఘంగానూ అనంతంగానూ ఉన్నది. తరువాత మలుపులో ప్రభువు లభిస్తాడనే ఆశతో ముందుకు సాగారు. పిల్లలు ఒంటరివారు అయ్యారు. వారు పరమమిత్రుని జ్ఞాపకంలో మునిగిపోయారు, అలసిపోయారు. వారు నిరాశ చెందారు. ఈ ఆట ఎప్పటికైనా ముగుస్తుందా లేదా అనే ప్రశ్న వేధిస్తున్నది. మేము ఓడిపోయాము, మేము ఓడిపోయాము అని పిల్లలందరూ విలపించారు. ప్రభూ, దయచేసి మీరెక్కడ దాక్కున్నారో మాకు తెలియజేయండి. గంటల సవ్వడి వంటి మధురమైన స్పష్టమైన స్వరాన్ని విన్నారు. పరుగెత్తడం ఆపండి, స్థిరంగా ఉండండి, ఈ రహస్యం తెలుసుకోండి. నేను అతి దగ్గరగా ఉన్నాను, సమీపంలో లేను, దూరంగానూ లేను. మీరు ఎచ్చటకు పోయినా నేను సరిగ్గా మీ లోపలే ఉన్నాను. పిల్లలు ఆగి నిలిచిపోయారు. ఇది విని ఆశ్చర్యపోయారు. ప్రభువు తమ లోపల ఉన్నాడని వారు ఎన్నడూ ఊహించలేదు. ప్రతి పిల్లవాడు ఆశ్చర్యపోయాడు. నా లోపల ఉన్నాడా? ఇది సంభవమేనా? ప్రభువు నా లోపల ఉంటే మరి నేనెవరిని? నిదానంగా విషయం అర్థమైంది. ఆనందపు అలలు ఉప్పొంగాయి. ఇప్పుడు తన లోపలి ఆ లోతైన రహస్యం యొక్క నిజం తెలిసిపోయింది. ఇక అప్పుడు
వారు ఒకరినొకరు చూసుకున్నప్పుడు విషయం అర్థమయ్యింది. ప్రభువు అంటే ప్రేమ, నీలోనూ మరియు నాలోనూ. ప్రభువే ప్రేమ, నీలోనూ మరియు నాలోనూ.